పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. మొత్తంగా 139 మందికి అవార్డులు ప్రకటన చేసింది. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు 7 పద్మ అవార్డులు దక్కాయి. ఇందులో ఒక పద్మ విభూషణ్, మరొక పద్మభూషణ్, అలాగే 5 పద్మశ్రీ అవార్డులున్నాయి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళల విభాగంలో చేసినటువంటి సేవకు గాను బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాలకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఏజీ హాస్పిటల్ వైద్యులు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ అవార్డు దక్కింది. సాహిత్య రంగంలో కేఎల్ కృష్ణ, కళల విభాగంలో మిర్యాల అప్పాలరావు, అలాగే సాహిత్య విభాగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి అవార్డు దక్కించుకున్నారు. తమిళ నటుడు అజిత్ కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. తెలుగు రాష్ట్రాలకు 7 పద్మ అవార్డులు దక్కాయి. ఇందులో ఒక పద్మ విభూషణ్, ఒక పద్మభూషణ్, అలాగే 5 పద్మశ్రీ అవార్డులున్నాయి. హీరో నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ అవార్డు వరించింది. ఇప్పటికే 100కు పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను రంజింపచేశారు. హైదరాబాద్ నిజాం కాలేజ్లో బాలకృష్ణ డిగ్రీ పూర్తి చేశారు. 1974లో తాతమ్మ కళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ. పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. 3 సార్లు నంది అవార్డులు దక్కించుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణితో 100 సినిమాలు పూర్తి చేస్తున్నారు బాలయ్య. అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైద్య రంగంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించింది కేంద్రం. దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈయన 1956 మార్చి 18న విశాఖలో జన్మించారు. 2016లో పద్మభూషణ్ అవార్డు కూడా స్వీకరించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఏపీ, తెలంగాణలో ఆయన చేసినటువంటి సామాజిక సేవలకు ఈ పురస్కారం లభించింది. దీంతో మందకృష్ణ మాదిగ అనుచరులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నారు. మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ అవార్డు దక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా పుట్టూరులోని కడవకొల్లు గ్రామంలో 1959 జూన్ 8న జన్మించారు. వీరి తల్లిదండ్రులు నాగభూషణ శర్మ, సుశీలమ్మ. ఆయనకు మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. వద్దిరాజు రాఘవేంద్రరావుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. సాహిత్య విభాగంలో ఆయన్ను ఈ అవార్డు వరించింది. కేఎల్ కృష్ణకు సాహిత్య రంగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. పద్మభూషణ్ పురస్కారం పొందినటువంటి బాలకృష్ణను సీఎం చంద్రబాబు అభినందించారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ప్రజా సంక్షేమానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అంకిత భావంతో ఎంతో మందిని కాపాడుతున్నారని గుర్తు చేశారు.